ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. ఈరోజు దేవుడు మనకేమని వాగ్దానం చేస్తున్నాడంటే, నాకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మన జీవితంలో మనము చేసే ప్రయత్నాలు కొన్ని మనకి సాధ్యం కాకపోవచ్చు. మనము ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగచ్చు. కానీ మనము నమ్మిన దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? లేదు. ప్రతీదీ కూడా ఆయనకు సాధ్యమైనదే. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా మార్చగలిగే సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రతీదీ కూడా మన జీవితంలో సాధ్యపరుస్తాడు. దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. మన జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. మన పాడైపోయిన జీవితాల్ని, ఎవరూ కూడా బాగు చేయలేని జీవితాల్ని బాగు చేసే సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనందరికీ తెలుసు, ఒక బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని ఎవరూ కూడా అతన్ని సాధుపరచలేకపోయారంట. ఎవరు కూడా అతన్ని బాగు చేయలేకపోయారు. అతను అనేకమైన దయ్యములతో పీడించబడుతూ సమాధుల తోటలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. రాళ్లతో కొట్టుకుంటూ ఆయన జీవిస్తూ ఉండేవాడు. తనను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని బాగు చేసింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి వ్యక్తిని సహితం దేవుడు బాగు చేశాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. మన జీవితంలో మనం వెళ్తున్న ప్రతి సమస్యను బాగు చేయగలిగిన సమర్థుడు యేసయ్య. కొన్నిసార్లు సమయం పట్టొచ్చు, కొన్నిసార్లు ఆలస్యం అనిపించొచ్చు, కానీ వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా సాధ్యపరుస్తాడు. దేవుడు మనకి ఎంత పెద్ద సహాయమైనా కూడా ఆయన చేయగలడు. దేవుని దగ్గరకు వచ్చి ఆయనని అడిగితే, ప్రార్థిస్తే ఆయనకి ఏది కూడా అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు ఒకవేళ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటే, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని వేదన పడుతూ ఇతరులకి కూడా పంచుకోలేక నీలో నువ్వు కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఉంటే, నీ జీవితాన్ని మార్చగలిగిన సామర్థ్యం యేసయ్యకుంది. ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. నీకు ఉన్న అనారోగ్యాన్ని, నీకు ఉన్న అస్వస్థతను ఆయన తీసివేయగల శక్తిమంతుడైన దేవుడు. భౌతికమైన విషయాలే కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని కూడా ఆయన సాధ్యపరచగలడు. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా జీవించాలి అనుకోని జీవించలేకపోతున్నావేమో, దాన్ని కూడా ఆయన సాధ్యపరుస్తాడు. ఒకవేళ దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునితో సమయం గడపాలి అని అనుకుంటూ కొన్ని కారణాల వల్ల గడపలేకపోతున్నావేమో, దేవునికి అది కూడా సాధ్యమే. దేవుణ్ణి అడుగు, ప్రభా నీతో సమయము గడపాలి, నేను ప్రార్థించాలి, నీ సన్నిధిలో నేను కూర్చోవాలి అని అడిగితే దేవుడు సమస్తము కూడా సాధ్యపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనకు కష్టమైన పని ఏది కూడా లేదు భూమి మీద. ప్రతిదీ కూడా దేవునికి సాధ్యమే. కాబట్టి రోజు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుడు మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తాడు. ఆ ధైర్యముతో దేవుని మనము స్తుతిద్దాము. ఆయన మన జీవితంలో మేలైన కార్యములు చేస్తాడు. ఏది కూడా ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. మన జీవితంలో ప్రతి సమస్యను కూడా ఆయన తీరుస్తాడు. ఈ వాగ్దానాన్ని ఈ దినమంతా కూడా మనము ధ్యానం చేద్దాము. దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.